ఎప్పుడెప్పుడా అమ్మవారిని చూద్దామా అనుకునే వాళ్ళందరికీ కూడా రేపు ఆదివారం ఉదయం 10:58 అంగరంగ వైభవంగా మేళతాళాల మధ్య నూకాలమ్మ తల్లి ఆలయం పునఃప్రారంభం కానుంది. రేపు అనకాపల్లిలో చాలా పెద్ద పండగ వాతావరణం ఏర్పడబోతోంది. ఆ వైభవాన్ని చూడాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. మరి టెంపుల్ ఓపెనింగ్ టైం అయితే ఉదయం 10:58, కానీ వచ్చే భక్తులందరికీ కూడా దర్శనం అనేది ఆఫ్టర్నూన్ 2 PM నుంచి కల్పిస్తారు. ఎన్నో రాజవంశాల ఇలవేల్పుగా ఈ నూకాంబికాదేవి అమ్మవారు దశాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారు. ఈ అమ్మవారి శక్తి గురించి మాట్లాడాలంటే అమ్మవారి దర్శనం అయ్యాకే మనకున్న దరిద్రం మొత్తం పోతుందంట. మీకున్న దరిద్రం పోవాలంటే ఖచ్చితంగా నూకాలమ్మ దర్శనం అవసరం. అమ్మవారికి అరిసెలు, బూర్లు, ఉలవలు, ఈత కళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారంట. ఈ నూకాలమ్మ తల్లి అమ్మవారు కోరిన కోరికలు తీర్చడం మాత్రమే కాదు, ఎలాంటి క్షుద్ర శక్తులు ఊర్లోకి రాకుండా కాపుగా ఉంటారంట. అమ్మవారికి ఒకప్పుడు కాకతాంబాదేవి అని పిలిచి ఇప్పుడు నూకాలమ్మ దేవి అని పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి కొత్త అమావాస్య రోజు నుంచి నెల రోజుల పాటు జాతర చేస్తారు. కొత్త అమావాస్య అంటే తెలుసు కదా, ఉగాది. ఈ అమ్మవారి స్పెషల్ విశేషం ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కళ్ళకి రంగులు వేస్తున్నప్పుడు తన కళ్ళకి గంతలు కట్టుకుని వేస్తాడంట. ఇలా వేసినా సరే ఎక్కడా పొరపాటు లేకుండా సరిగ్గా వస్తుందంట. ఈ అమ్మవారి విగ్రహం గురించి మీకు తెలుసా? ఈ విగ్రహం శిరస్సు నుంచి పాదాలు వరకు కూడా 9 భాగాలుగా అమ్మవారి విగ్రహం నిర్మించారంట. గర్భాలయంలో ఉన్న అమ్మవారు ఎంతో తేజోమూర్తిగా శోభాయానంగా ఉంటారు. ఈ అమ్మవారి పేరు మీదుగానే ఈ ఊరికి అనకాపల్లి అని పేరు వచ్చింది. ఈ ఆలయానికి ఎక్కువగా ఆది, మంగళ, గురువారాలు రష్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించలేని వారు ఖచ్చితంగా అయితే అమ్మవారిని దర్శించుకోండి. రేపు సండే కావడంతో చాలా రష్ గా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. టెంపుల్ కి వెళ్లే ముందు అందరూ కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. వెళ్లే ప్రతి భక్తులకు కూడా దర్శనాలు అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఉంటాయి.